కటౌట్ ఉన్నోడికి కంటెంట్ అక్కర్లేదు. రెగ్యులర్‌గా వినే మాట మనమిది. నిజానికి అది నిజం కాదు. కటౌట్ ఉన్నా లేకపోయినా కంటెంట్ అవసరం. కంటెంట్ ఉంటేనే కలెక్షన్స్, కంటెంట్ ఉంటేనే కమర్షియల్ సక్సెస్. ఇది లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డ సందర్భాలు రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం. సో, కథలే హీరోలను తయారు చేస్తాయి, కథలే స్టార్డమ్‌ని తీసుకొస్తాయి, కథలే ఇమేజ్‌లు పెంచుతాయి, కథలే క్రేజ్‌ని క్రియేట్ చేస్తాయి. కథే ఫైనల్. దాసనారాయణరావు గారు బతికున్నప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు, కథలే హీరోలను తయారు చేస్తాయి. అది నిజంగా అక్షరాల నిజం. ఆయన చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పింది. సో, కథలే హీరోలను తయారు చేస్తాయి, కథలే అన్నిటికీ మూలం. కాకపోతే కథనం ట్రీట్మెంట్ అనేది ఆబ్వియస్‌గా ఎలా ఉంటుందనేది ఫైనల్ చూసుకోవచ్చు మనం. కథ బలంగా ఉండి దాని ఎగ్జిక్యూషన్ ఉండి ప్రాపర్ ప్రమోషన్స్ ఉంటే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా చాలా పెద్ద విజయాలు సాధించవచ్చు అని ప్రూవ్ చేసినటువంటి సినిమా కా. కిరణ్ అబ్బవరం అనే ఒక చిన్న హీరో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి హీరో, ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి హీరో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అని ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు చాలామంది అతని మీద జోకులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే వేదిక మీద అతను తనని ట్రోల్ చేస్తున్న వాళ్ళని చేసినటువంటి ఆవేదన భరితమైనటువంటి విమర్శను కూడా చూసి జాలిపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జాలి, ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ పక్కన పెడితే కంటెంట్కు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటో కా సినిమా మరోసారి నిరూపించింది. నిన్న మొన్నటి వరకు 5 కోట్లు 10 కోట్ల లోపు కలెక్షన్స్ వస్తే చాలు, ఇంతవరకు హ్యాపీ అని ఫీల్ అయినటువంటి కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు అనే ఒక సినిమా, సమ్మతమే, వినరో భాగ్యం విష్ణు కథ, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇవేవి 10 కోట్ల లోపు బిజినెస్ చేసినవే, 10 కోట్ల లోపు కలెక్షన్ సాధించిన సినిమాలే. అయినా అవి హిట్ అయ్యాయి అని చెప్పుకుంటున్నాడు అతను. అఫ్కోర్స్ కమర్షియల్గా ఆ సినిమా బడ్జెట్లు కావచ్చు, మిగతా అన్ని ఆస్పెక్ట్స్తో చూసుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి డబ్బులను బట్టి కంపేర్ చేసుకున్నప్పుడు కమర్షియల్గా సినిమా విజయం సాధించింది అని అనుకోవడం కరెక్టే, అతను అనుకోవడం కరెక్టే. ఆ ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎవరైనా సరే కమర్షియల్ హిట్ ఇక్కడ కొలమానమైనప్పుడు, డబ్బులు రావడమే విజయానికి కొలమానమైనప్పుడు ఆ కలెక్షన్స్ ఎంత పెరిగాయి అనే దాన్ని బట్టే హిట్ అనే మాట ఉంటుంది. కాబట్టి అతను చెప్పేది కూడా ఒక రకంగా కరెక్టే. కానీ కిరణ్ అబ్బవరం అంటే ఒక హీరో 50 కోట్లు కలెక్ట్ చేసే ఒక సినిమా తీశాడు అంటే, ఆ సినిమాలో నటించాడు అంటే, ఆ సినిమాకి అన్నీ తానే భుజాల మీద మోసుకొని వెళ్ళి ప్రేక్షకుల వరకు తీసుకొచ్చాడు అంటే కారణం అతను కంటెంట్ నమ్మడం, ఆ కంటెంట్ ఆడియన్స్కు నచ్చడం. సింపుల్. ఇక్కడ కంటెంట్కు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటనేది కా సినిమా కలెక్షన్స్ మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. ఎస్, కా సినిమా నిన్నటితో 50 కోట్లు వసూలు సాధించింది. 50 కోట్ల గ్రాస్ వసూలు సాధించడం ఒక కిరణ్ అబ్బవరం లాంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేని హీరో, ఎలాంటి అండదండ లేనటువంటి హీరో, ఎవరూ వచ్చి తనకంటూ పెద్దగా సపోర్ట్ చేయనటువంటి హీరో, తనకు తానుగా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటూ తనకునేటువంటి పరిచయాలను ఉపయోగించుకొని ఒక నాగచైతన్య మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు. అఫ్కోర్స్ ఎవరు రాక్కర్లేదు. దిల్ రాజు చెప్పిన మాట కూడా కరెక్టే. మీ కోసం ఏ సెలబ్రిటీ రాడు, మీకు మీరే సెలబ్రిటీలుగా మారే మార్గాలను వెతుక్కోవాలని చెప్పే మాట నిజమే. అది ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే ఇప్పుడు కిరణ్ అబ్బవరం 50 కోట్లు కొట్టేవాడు కాదు. ఎవరో సెలబ్రిటీ రావాలి, నా సినిమాను ప్రమోట్ చేయాలి, నా సినిమాను మొయ్యాలంటే కుదరదు. నీకు నువ్వే అనేది అందరికీ ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరికి వాడే ఉండాలి, ఎవరికి వాళ్ళే ఉండాలి. ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్క ఫేట్ మార్చేస్తూ ఉంటుంది. అలాగే కిరణ్ అబ్బవరం ఫేటు, రేంజు, ఇమేజు మొత్తం మార్చేసిన సినిమా కా. ఈ సినిమా కంటెంట్ అంత బలంగా ఉంటుంది. ఒక సాధారణమైనటువంటి కథతో మొదలైనటువంటి ఈ సినిమా, ఒక సాధారణమైనటువంటి కంటెంట్తో ఉన్నటువంటి ఈ సినిమా అసాధారణమైనటువంటి రీతిలో ప్రేక్షకులను మెప్పించగలిగిందంటే కారణం బోరు కొట్టకుండా, చెప్పే విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పడం, క్లైమాక్స్లో ఎవ్వడూ ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్విస్ట్తో దీన్ని ముగించడం. ఆ ముగింపు అనేది ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత కాకలు తీరిన ఫస్ట్ టైం చూసి ఎవరైనా సరే ఇలాంటి ఒక ఎండింగ్ని మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్థాయిలో సినిమాని ఫినిష్ చేశారు డైరెక్టర్స్ సుజిత్ సందీప్. వీళ్ళిద్దరికి ఇది ఫస్ట్ సినిమా. ఇద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా, వాళ్ళిద్దరు కొత్త వాళ్ళే, ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళే. వీళ్ళందరూ అయినప్పటికీ కూడా కిరణ్ ఆ సినిమాను మోసాడు. నిజంగా ఇది అతని విజయమే. సినిమా దర్శకులదే విజయం కిరణ్ది. సినిమా ఇది డైరెక్టర్స్ మూవీ. చాలా కాలం తర్వాత తెలుగులో ఇది డైరెక్టర్స్ మూవీ అని ఖచ్చితంగా స్పష్టంగా చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఏదంటే ఇది కా సినిమాకి సంబంధించి చెప్పాలి. బట్ ఈ సినిమాను మోసింది కిరణ్. ఆ సినిమా విజయాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళింది. ఆ సినిమా విజయం కోసం ప్రేక్షకుల వరకు తీసుకొచ్చింది కిరణ్. అతని కాన్ఫిడెన్స్ నిజమైంది. 50 కోట్లు అనేది ఒక చిన్న విషయం కాదు. ఇలాంటి ఈ విజయం, కా సినిమా విజయం కిరణ్కి మాత్రమే ఉత్సాహాన్ని ఇచ్చేది కాదు. ఇలాంటి కిరణ్ లాంటి బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు, చాలామంది ఔత్సాహికులైనటువంటి హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఒక తిరుగులేని కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పాలి. అంటే ఒక విజయం మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేసే సందర్భం కూడా చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన సందర్భం కా సినిమాతో వచ్చింది. ఈ సినిమా సాధించినటువంటి విజయం చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఎక్కడ కంటెంట్ పరంగా, దాని ఎగ్జిక్యూషన్లోను ఎక్కడ కొత్తదనం చూపిస్తున్నాం అనేది ప్రేక్షకుడు చూస్తారు. నిజంగా పెద్దగా కథలేం లేవంటారు, అది కూడా ఒక రకంగా వాస్తవమే. కాకపోతే మూలాలకు వెళ్ళి కథలు వెతుక్కోవడం వేరు, రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కొత్తగా చెప్పడం వేరు. ఈ సినిమా అదే రెగ్యులర్ కమర్షియల్ సినిమానే. ఒక చిన్న ఫార్మాట్, ఒక ఊరు, ఆ ఊరిని కాపాడాలనుకున్న హీరోకి ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్, అతను దాన్ని దాటడము, ఆ ఛాలెంజెస్ ఏంటి, అతను అందులో ఆ క్రమంలో ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవే సాధారణంగా కనిపిస్తాయి. కాకపోతే చివరి అరగంట సినిమాని
నెక్స్ట్ మరో స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి. దాంతోపాటు అఫ్కోర్స్ రొటీన్ సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడా బోర్ కొట్టదు, మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి పాటలు ఉన్నాయి, అందమైన హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళ మధ్య ప్రతి పాత్రకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. ఇది ఇంపార్టెంట్ ఈ సినిమాకి సంబంధించి. చాలా క్యారెక్టర్స్కి క్యారెక్టరైజేషన్ ఉంది. ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ పాత్ర యొక్క ఔచిత్యం ఏంటి, ఆ పాత్రలు ఎలా ప్రవర్తించాలి, ఆ పాత్రల యొక్క నేపథ్యం ఏంటి, దాని తాలూకు వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా ఒక స్పష్టంగా ఈ సినిమా రైటింగ్లో కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఈ సినిమా విజయానికి మరొక కీలకమైనటువంటి పాయింట్గా చెప్పాలి. సో కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి. కానీ కట్అవుట్ ఉంటే కలెక్షన్స్ రావడం అనేది కష్టం. ఒకవేళ కలెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఆ కలెక్షన్స్ కట్అవుట్కి తగ్గ బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి అది పెద్ద కంపారిజన్ చేయడానికి కూడా లేదు. అఫ్కోర్స్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. కాకపోతే మనం రెగ్యులర్గా కట్అవుట్ ఉన్నవాడికి కలెక్షన్స్ అక్కర్లేదు, కంటెంట్ అక్కర్లేదు అనేది కొంతవరకు ప్రభాస్ కావచ్చు లేదా టాప్ లీగ్లో ఉన్నటువంటి హీరోలు కొంత వర్కౌట్ అవుతుంది. ఆబ్వియస్గా అది కాదని లేని సత్యం. కాకపోతే కంటెంట్ కూడా ఉంటే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారు, ఎన్ని సంచలనాలు నమోదవుతాయి, ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు నమోదవుతాయి, ఇవన్నీ చూసుకోవాలంటే ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదు కట్అవుట్ కంటెంట్ దీనికి సంబంధించి. కాకపోతే ఒక కిరణ్ అబ్బోర్ లాంటి ఒక చిన్న హీరో తనని తాను నమ్ముకొని, దానికంటే తన కంటెంట్ని ఎక్కువగా నమ్ముకొని ఓపెన్గా పబ్లిక్గా తను ఈ సినిమా ఆడకపోతే వెళ్ళిపోతానని చెప్పడం అంత కాన్ఫిడెన్స్ అతనికి కథే ఇచ్చింది, కంటెంటే ఇచ్చింది. ఆ కంటెంట్ నమ్ముకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకొని పర్ఫెక్ట్ ప్రమోషన్స్తో ఆడియన్స్ ముందుకు వస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక్కడ బయట వాళ్ళైనా లోపల వాళ్ళైనా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా తాము ఏం కావాలనుకున్నారో దాని మీద నిలబడగలిగి అదే పనిగా దానికోసం కృషి చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనేందుకు కిరణ్ అబ్బోరం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ విజయం ఎంత పెద్దగా విజయం అంటే కిరణ్కే కాదు మిగతా ఔత్సాహికులు ఎవరికైనా సరే ఇన్స్పైరింగ్ చేయడానికి. ఈ సినిమా హిట్ అనగానే దాని రేంజ్ని దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి టాప్ ప్రొడ్యూసర్స్ ఊహించారు కాబట్టి సినిమా హిట్ టాక్ రాగానే అతని వద్దకు వెళ్ళి లేదా అతను పిలిపించుకొని మెగాస్టార్ లాంటి టాప్ తను కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇలాంటి విజయాలు వచ్చినప్పుడు ఆయన కూడా ఎంతో పొంగిపోయి లేదా ఎంతో ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఆనందం ఈ కొత్త తరానికి కూడా వాళ్ళు అనుభవిస్తున్న విధానం ఆయన తెలుసు కాబట్టి ఇంటికి పిలిపించుకొని మరి అభినందించాడు. సో ఈ సినిమా సాధించబోయే రేంజ్ ఏంటో అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్ళు ఊహించారు. ఆ ఊహకి తార్కాణమే 50 కోట్ల ఫిగర్ అనేది. ఈ 50 కోట్లతో కిరణ్ ఆగిపోకూడదు, ఇంకా మరింత మంచి కంటెంట్స్తో రావాలి, ఇంకొంతమంది తను ఇన్స్పైర్ చేయొచ్చు. ఒక రకంగా రవితేజ తర్వాత మనకి సెల్ఫ్ మేడ్ స్టార్ ఇంకా అప్పుడే అనొచ్చలేదో తెలీదు, సెల్ఫ్ మేడ్ హీరోగా తను మలుచుకుంటున్నటువంటి కిరణ్ అబ్బోరం రవితేజ స్థాయికి లేదా ఆయన దాటిన స్థాయికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, వెళ్ళాలనే కోరుకుందాం.